శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు వరద జగన్ సృష్టించిన విపత్తే. వైకాపా హయాంలో జరిగిన తప్పిదాల కారణంగానే ఇబ్బందులు వస్తున్నాయని నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళా సాధికారత, రక్షణ, భద్రత కోసం అన్ని వేళలు పనిచేస్తాం. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు అంకిత భావంతో చేపట్టండి. తిరుపతిలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వైభవంగా ధ్వజారోహణం. చిట్టమూరు మండలం మల్లాంలో కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఏలేరు ప్రవాహ స్థాయిని పెంచి ఆధునీకరణ పనులు చేపట్టేందుకు 2019లో టీడీపీ ప్రభుత్వం టెండర్ పిలిస్తే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని అటకెక్కించిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఏలేరు వద్ద వరద జగన్ మేడ్ మిస్టేక్ అని ధ్వజమెత్తారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విపత్తే ఏలూరు వరద అని, బాధితులను పరామర్శించేందుకు టపాసులు కాల్చుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్లడం హాస్యాస్పదమని సోమిరెడ్డి విమర్శించారు. చింతపల్లి, వైరామవరం, కేడీపేట ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే 150 మిల్లీమీటర్ల వర్షం ఒక్క రోజు పడితే, ఒకరోజు 40,000 చిల్లర 47,000 క్యూజిక్స్ ఇంట్లో వస్తే, కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకి. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు. నేను ఒక్కటి అడుగుతుంటా, మొన్న 47,000 క్యూజిక్స్ వచ్చినాయి. మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్. వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్, ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ 10,000 క్యూజిక్స్ ప్రవాహాన్ని కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అందుకంటే తక్కువ నష్టము, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా మణికుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం, నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్ లో కూర్చొని ఆలోచించేది కూడా చాటుగా నడువు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపిస్తే, 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చారు. 20 ముఖ్యమంత్రి కావాలంట. ఏం మాట్లాడుతున్నావు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. ఈ 2 మూతేశాం. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. నీటిపారుదల శాఖకి 63,000.
నీ 19-24 మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే, అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్తో కలుపుకుంటే పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం 80,000 కోట్లు ఖర్చు పెట్టున్నారు. నువ్వు పెట్టింది 20,000. 20,000 ఎక్కడ పెట్టావు? కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. ఎందుకంటే రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళల రక్షణ భద్రత కోసం మహిళా కమిషన్ ఎల్లవేళలా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి తెలిపారు. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని ఆమె పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి పరిశీలించారు. కేంద్ర కారాగారానికి చేరుకున్న ఆమె పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. జైలులో ఉన్న మహిళా ఖైదీలు ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారు, వారికి ఆ బలవర్ధకమైన ఆహారం అందుతోందా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గజ్జెల వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత, రక్షణ, భద్రత కోసం పనిచేస్తుందని తెలిపారు. మహిళలు, గర్భవతులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనించేందుకు వీలుంటుందని ఆమె వివరించారు. జైల్స్ సందర్శన చేయాల్సిందిగా, అక్కడ ఉన్నటువంటి వారి సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఖైదీల యొక్క అవసరాలు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క శిక్షాకాలం గురించి కానివ్వండి, వాళ్లకు ఇస్తున్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ పైన కానివ్వండి, వారు ఏదైతే వారి దినచర్యలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి మీద కూడా ఒకసారి పర్యవేక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ను మరి కోరడం జరిగింది. వారి ఆదేశానుసారమే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైల్స్ నందటినీ కూడా సందర్శిస్తున్నాము. అక్కడ ఏవైతే ప్రిజనర్స్ కు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా, లేకపోతే ఏం అవసరం లేదు, వారి సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా మన రికమెండేషన్స్ అవసరం అవుతాయా ప్రిజన్స్ కి, సో వీటన్నింటి మీద కూడా పర్యవేక్షించడం జరిగింది. నిన్న కడప జైలుని కూడా సందర్శించాము. అక్కడ ఉన్న ప్రిజనర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా, నెల్లూరు కేంద్ర కారాగారము, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ రెండు కూడా మేము ఈరోజు పర్యవేక్షించాము. అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్ కి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, వారి ఆరోగ్యం పట్ల, వారి దినచర్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆహారం ఎలా ఉంది, వారి హెల్త్ చెకప్స్ ఎలా తీసుకుంటున్నారు, వారి శిక్షణలు ఎవరి ద్వారా అందిస్తున్నారు, వీటన్నింటినీ చూడడమే కాకుండా పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉన్నాయా లేదా, ప్లాంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెట్లు కూడా చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా హెర్బల్ ప్లాంట్స్ కూడా, కొన్ని హెర్బల్ ప్లాంట్స్ కూడా ఆల్రెడీ ఈ ప్రాంగణంలో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ప్రిజనర్స్ అందరూ కూడా సమావేశము కూర్చోవటానికి కానీ, వారు ధ్యానం చేసుకోవడం కానివ్వండి, లేదంటే లైబ్రరీలో ప్రశాంతంగా వారి యొక్క పరివర్తన చెందే విధంగా చదవాల్సిన పుస్తకాలకు సంబంధించి కూడా ఇక్కడ లైబ్రరీలో చూడడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక, అదేవిధంగా మనకు విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను కూడా అమర్చడం జరిగింది. వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు అంకిత భావంతో చేపట్టి సంపూర్ణంగా స్వచ్ఛమైన మున్సిపాలిటీ, పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వర్చువల్ విధానంలో ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత హై సేవ కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్, ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 September టిల్ October 2 దాని మీద మనకి చాలా డీటెయిల్డ్ గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రెజెంటేషన్ ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి October 2 నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్ తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 weeks లో ఈచ్ డిపార్ట్మెంట్ కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా
నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days my focus will be mostly on cleanliness drives, especially focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing, health checkup to all the sanitation workers. సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్ గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మాక్సిమం మనము డ్రోన్స్ ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2 October సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్ తో మనము ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్, క్లీన్లీనెస్ గురించి, డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్, బీట్ డాన్స్, బీట్ మ్యూజిక్, బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్, విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు జెండా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని గమలపాలెంలో ఆంజనేయస్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులు తన వంతు విరాళాన్ని ఆయనకు అందజేశారు. గూడూరు పట్టణంలోని గమలపాలెం ఆంజనేయస్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 25,000 రూపాయలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గమలపాలెం జెండా ఉత్సవ కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తూనే వరద బాధితులను ఆదుకునేందుకు 25,000 రూపాయల విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ పరిధిలో దాతలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. గమలపాలెం జెండా మహోత్సవ కమిటీ అందరూ కూడా విజయవాడ జరిగినటువంటి వరద నష్టాల్లో నష్టపోయిన వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా చేస్తామని ముందుకొచ్చి 25,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చినందుకు గమలపాలెం జెండా ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు. కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులంతా కూడా మా చంద్ర సాల్వ్ చేసి వాళ్ళ సొంత స్థలంలో దేవుణ్ణి పెట్టుకునే విధంగా చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళ కుమారుడికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వినతులు స్వీకరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సర్టిఫికేట్ ఇస్తారు అక్కడ చేసి మా ఇక్కడ పేర్లు చెప్తున్నారు. మంగళవారం రండి, మంగళవారం రండి. కమిషనర్ చెప్తాను, సరే కమిషనర్ లేరమ్మా వచ్చిందో చేస్తాను. ఒకసారి మీరు వచ్చిన తర్వాత చేయండి. తర్వాత శానిటేషన్ మీరు బొడ్డిపోతుంది మంగళూరు, అది సోమవారం వస్తారు. మంగళవారం
గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా పండుగ అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. దసరాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో భాగంగా వచ్చే నెల 2వ తేదీన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం వైభవంగా జరగాలని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గమలపాళ్యంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ ఏర్పాట్లకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానికులు శ్రీకారం చుట్టారు. योगीश्वर कृष्णो सकल गुण निधानम मानराणामति स्वामिनः दिव्यान ग्रह प्रसाद चित्तम सीतारामचंद्र स्वामिनः दिव्यान प्रसादम नवकमल दलस्पति नेत्रम प्रसन्नम वामांकुरि साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं वारणेश्वरं राज्यं नमः अभयाञ्जनेय स्वामिने नमः त्वमस्मिन् कार्य नियोगे प्रमुखेन्द्रिय आयुष्येवेन्द्रिय विषम आयुष्यमस्तु आरोग्यमस्तु श्री अभयाञ्जनेय स्वामिनः. ఆదర్శప్రాయుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టీవీవి ప్రసాద్ తెలిపారు. ఇందుకూరుపేటలో సీతారాం ఏచూరికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు చాన్ భాషా, ప్రభాకర్ రెడ్డి, వేణు వెంకయ్య, మనోహర్, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏకకంఠంతో చెప్పేది. చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా విద్యార్థి దశలోనే చాలా తెలివైనటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. ప్రతి సమస్య పట్ల ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఉపన్యాసాలు ఈ దేశ పరిస్థితుల్ని, ఈ దేశ పరిస్థితి యొక్క ఆర్థిక విధానాలలో ఏ విధమైనటువంటి అవకతవకలు ఉన్నాయి అనేటువంటి ఒక స్టడీ మెటీరియల్గా కూడా ఈరోజు ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి రాజకీయ నాయకులు, విద్యార్థులకి అందరికీ కూడా ఆయన ఉపన్యాసాలు ఈరోజు ఒక స్టడీ మెటీరియల్గా ఉపయోగపడుతున్నాయి. పార్లమెంట్లో చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగేటువంటి పోరాటాలని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. చాలా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలకి యొక్క స్వభావం, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు సంబంధించినటువంటి సూచనలు చేశారు సీతారాం ఏచూరి. చాలా ప్రపంచంలోని చాలా దేశాలు సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఆ సంక్షోభాల నివారణకి ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. ఉన్నతమైనటువంటి చదువులు చదివారు. ఆయన చదివి కూడా మంచి ఉద్యోగం సంపాదించేటువంటి శక్తి ఉండి కూడా నా జీవితం పేద ప్రజలకు అంకితం అవ్వాలి, భారతదేశంలో విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందుబాటులో ఉండాలి, సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది, సంపద పేద ప్రజలకు అందరికీ సమానంగా పంపిణీ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో వచ్చినటువంటి వ్యక్తి ఈనాటి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం పార్టీ కొనసాగుతూ ఉండేవారు. మొన్న చనిపోయేటప్పుడు కూడా సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగానే ఆయన. కార్యకర్తలు, నాయకులు ఆదాలను నమ్మి మోసపోయారని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై వైకాపా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల వివక్షత ఉందని వివరించారు. ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులు, అంతస్తులో లేకపోతే డబ్బులు అడిగినటువంటి విధానం లేదు. ఓ చిన్న పలకరింపు, పరామర్శ నాకు అక్కడ బాధ కలిగింది. ఎందుకంటే పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు. మరి 24/7 అని చెప్పి ఆఫీస్ పెడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిన్నె మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చెప్తా, ఓ కార్యకర్తకు ఏదైనా అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. మరి అదే విధంగా ఈ ఆఫీస్ లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ విధంగా శ్రీధరన్న చేసే తట్లు, శ్రీధరన్న కార్యకర్తలు అందరుగా ఉండే తట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నా అగ్ర నాయకులు నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీ పక్కన ఎవరు ఉండలేరు, ఉండబారు. రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా. ఈ రోజు నేను ధైర్యం చేసి ముందుకొచ్చా. ఇదే విధంగా
ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. మరి అందరూ అనుకొని ఉంటారు రవి వెళ్ళిపోయాడు, నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉన్నాడు. మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధరన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి శ్రీధరన్న రవిని రానిచ్చాడా లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకుని బతిలాడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, నన్ను ఎవరు బెదిరించలేదు, నన్ను ఎవరు రమ్మనలేదు. నేను వెళ్ళిన వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తప్పులన్నింటిలో కూడా మన్నించి రవి నువ్వు పాత రవిలాగే ఉండు. చిట్టమూరు మండలంలోని మల్లంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణ, కోడిముద్దల పంపిణీ ఉత్సవాన్ని భక్తులు వీక్షిస్తుండగా వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సపరివార దేవతలైన వినాయకుడు తదితరులకు వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. షణ్ముఖనామా శ్రీస్కంద సన్మునిధామా శ్రీస్కంద సర్వజగన్నుత శ్రీస్కంద సర్వజగత్రుత శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద సురసేనాధిప శ్రీస్కంద సురగణ సేవిత శ్రీస్కంద సురశుభదాయక శ్రీస్కంద సురారిమర్దన శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద శ్రీస్కంద ద్వాదశ నేత్ర శ్రీస్కంద ద్వాదశ వరభుజ శ్రీస్కంద దివ్య స్వరూప శ్రీస్కంద 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 సుబ్రహ్మణ్య శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద వల్లీనాథ శ్రీస్కంద. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతర్బహిర్చతత్తరవం వ్యాప్య నారాయణ సంవర్త్యాంకం అస్యాంత మధ్యే మహానగర విశ్వ కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
बाप्पा मोरया 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 रे बाप्पा मोरया 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 रे श्रीमंत दगडूशेठ गणपती की जय हो श्रीमंत दगडूशेठ गणपती की जय बाप्पा मोरया 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 रे बाप्पा मोरया 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 रे विघ्न हरता है विधाता तेरे द्वार जो आए వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు వరద జగన్ సృష్టించిన విపత్తే. వైకాపా హయాంలో జరిగిన తప్పిదాల కారణంగానే ఇబ్బందులు వస్తున్నాయని నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళా సాధికారత రక్షణ భద్రత కోసం అన్ని వేళలు పనిచేస్తాం. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు అంకిత భావంతో చేపట్టండి. తిరుపతిలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వైభవంగా ధ్వజారోహణం. చిట్టమూరు మండలం మల్లాంలో కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివ అభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.